అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి ప్రథమ సంతానం తరచుగా అబార్షన్స్ అవ్వడం జరుగుతుంటుంది. మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు. ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే కారణం అవుతూ ఉంటుంది. అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌఖ్యం ఉండాలన్నా అలాగే స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీరి వల్ల కూడా చక్కగా వాళ్ళకి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి. సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా శుక్రుడు తప్పనిసరిగా ఉంటాడు. అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు వాళ్ళకి కంపల్సరీగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరీగా శుక్రుడు బలం వారి జాతకంలో ఉండాలి. అంటే శుక్రుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చులో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలిగకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. అలాగే మేషరాశి వారికి శుక్రుడు ద్వితీయ స్థానంలో సంచరించడం జరుగుతుంది. మరి సుమారుగా మనకి జూన్ 28 నుంచి జూలై 26వ తారీఖు మధ్యలో ధనస్థానంలో శుక్రుడు సంచరించడం అన్నది ఒక విధంగా మేషరాశి వారికి ఒక అదృష్ట యోగం అనే చెప్పడం జరుగుతుంటుంది. సహజ ధనస్థానంలో శుక్రుడు రావడం వల్ల జాతకుడు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాల్లోనూ అలాగే మంచి స్థితిలో ఉన్నటువంటి అంటే ఒక సినిమా ఫీల్డ్లో కానీ టీవీ రంగంలో ఉన్నవారికి వారిలో ఉన్నటువంటి తెలివితేటలకి వాక్చాతుర్యానికి సరైనటువంటి గుర్తింపు రావడం అటువంటి వ్యక్తులతో మీరు కూడా కలియడం వల్ల ఏదైనా ఒక స్టోరీ డిస్కషన్ కానీ ఒక పాటలు రాయడం కానీ లేదంటే ధనం సంపాదించడానికి ఏదైనా మార్గాన్ని అన్వేషించడానికి ఎక్కువగా చర్చించడం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రుడు ఈ కుటుంబ స్థానంలో ఉండడం వల్ల స్త్రీలకి ఎక్కువగా అలంకరణ వస్తువులు కానీ వారికి కావాల్సినటువంటి విలువైనటువంటి నగలు బహుమతులు మీరు వారి కొరకు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక శుభకార్యం లాంటిది ఏదైనా ఒక పెళ్ళి ఒక బర్త్డే ఫంక్షను ఏదో ఒక గెట్ టుగెదర్ లాగా జరగడం వల్ల కుటుంబ సభ్యులంతా కూడా ఒక చోట కలుసుకొని సంతోషంగా ఏదైనా ఒక వేడుక జరుపుకోవడం కామన్గా ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులు అది విదేశంలో కానీ ఇతర రాష్ట్రంలో కానీ ఉన్నవాళ్ళు ఏదైనా ఒక శుభకార్యం నిమిత్తం మీ కుటుంబంలో కలుసుకొని తిరిగి మళ్ళీ మీ యొక్క కుటుంబం సంబంధించిన వేడుకల్లో కలుసుకోవడానికి ఈ శుక్రుడు మీకు అనుకూలంగా ఉండడు. ఏదో ఒక కారణం వస్తుంది, ఒక శుభకార్యం రావడం వల్ల ఇలాగా అందరూ కలుసుకొని చక్కగా మీ యొక్క కుటుంబ ప్రతిష్ట వచ్చేలాగా అందరికీ కలిసేదో పార్టీ ఇవ్వడం ఫంక్షన్ చేయడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడు ఈ రాశి వారికి సప్తమ భావాధిపతి కూడా అవటం వల్ల మరి ఈ శుక్రుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు తులారాశిలో కూడా ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో
అటువంటి ఫలితం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల ఏమవుతుందంటే వివాహ విషయంలో కంపల్సరిగా వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉంటే ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసుకోవడం, ముఖ్యంగా పెళ్లి చూపులు లాంటి కార్యక్రమాలు ఏవైనా ఈ సమయంలో మీకు జరిగినప్పుడు కంపల్సరిగా మీకు ఎదుటి వాళ్ళు నచ్చడం కానీ మీరు వారికి నచ్చడం కానీ తొందరగా వివాహానికి కూడా కారణమవుతుంటుంది. అలాగే ఏదో ఒక ఫంక్షన్లో ఎవరో ఒకరితో మీకు పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా అమ్మాయిలు అయితే ఏదైనా ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి అబ్బాయితో కానీ, అదే అబ్బాయి అయితే ఎక్కువగా ఒక మంచి సొసైటీలో మంచి నేమ్ కలిగినటువంటి కుటుంబం నుంచి ఒక మంచి అమ్మాయి మీకు పరిచయం, అది కొంతకాలం స్నేహంగా కూడా మారే అవకాశం ఉంది. అది మీకు ఇంకా అదృష్టకరంగా ఉంటే అది వివాహం దాకా కూడా వెళ్ళే అవకాశం ఉన్నది. అంటే సాధారణంగా ఈ శుక్రుడి పైన పాపగ్రహాలు దృష్టి ఇచ్చినప్పుడు అవి కొన్ని సందర్భాల్లో ఎఫ్ఐఆర్ గాను, ఈ కుటుంబ సభ్యుల మధ్య విరోధాలు, ఏదో ఒక రోమరో ఇటువంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు సింగిల్గానే ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా ఉండడం వల్ల కేవలం ఇది పవిత్రంగానే ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎటువంటి అక్రమ సంబంధాలకు కానీ ఇంకొక అఫైర్లకు కానీ కారణం అవ్వకుండా చాలా స్వచ్ఛంగా నిజాయితీగానే ఈ పరిచయం కానీ లేదంటే ఇంకొకైనా కుటుంబ విషయాలు కానీ ఇవన్నీ అనుకూలంగా ఉంటాయి. అలాగే చాలా సందర్భాల్లో ఈ భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు కానీ వృత్తిరీత్యా వేరే వేరే ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఈ సమయంలో ఒక చోటకి రావడానికి కూడా ఈ శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే కుటుంబంలో మీకు కాకుండా ఇంకొక మీ అమ్మాయికో మీ కుటుంబంలో వేరే వారికి కూడా ఏదైనా ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ రావడం వల్ల వారి సంపాదన కూడా మీ కుటుంబంలో కలడం వల్ల కొంతవరకు మీ కుటుంబ అవసరాలకి వారు కూడా సహాయపడడం వల్ల మీ మధ్య కూడా మీ మీద కొంత ఫైనాన్షియల్ బర్డెన్ కూడా తగ్గే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాబోయే 28 రోజుల్లో ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంటుంది. స్వస్తి. శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు. అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది. దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది. మరి ఇల్లాలిని బట్టి ఇల్లు అంటూ ఉంటారు. అందువల్ల ఇల్లాలు పర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రంగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణి ధూపం అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం. దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, సాధ్యమైనంత వరకు శుక్రుడు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణం అవుతుంటాడు. అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పం, కానీ ఈ స్త్రీలు అయితే పూర్వకాలం అయితే పసుపది రాసుకునేవారు. ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం, మగవారు కూడా సాధ్యమైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుకనే సాధారణంగా ఈ తులా రాశి తులా లగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం, అలాగే నిరంతరం శుచిగా ఉండడం, ఇది చేసుకోవడం వల్ల శుక్రుడు యాక్టివేట్ అవుతుంటాడు. సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్నీ సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది. 99% వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం
ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధమైనటువంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది. బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోషపెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది. సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో ఆ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది. సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడపడుచుకి కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలు అవి బహుకరించడం, వారి లోటు లేకుండా ఉండడం, ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే. మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్రుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది. మరి ఓపిక ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం, స్త్రీ సూక్తం, లక్ష్మీ సూక్తం చదువుకోవడం, శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో, గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం, మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటే మంచిది. సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది. అనేక రెమెడీస్ ఉంటాయి. ఇది వ్యక్తిగతంగా తనకు తాను శుభ్రంగా ఉంటూ, శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు, అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు. స్వస్తి.